దారిగా మారుతుంది. వ్యవసాయదారులకి అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. నీటి సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నప్పుడు సగటుగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్త ఉండాలి. నిద్ర లేనితనం, మానసిక ఒత్తిడి, తలనొప్పి, కళ్ళ సమస్యలు, పాదాలు మంటగా ఉండడము, నరాల బలహీనత ఇలాంటివి కనబడుతున్నాయి. రాత్రిలో ఆలస్యంగా మేల్కోకండి. ధ్యానం, ప్రాణాయామం చేయండి. తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. బీపీ షుగర్ ఉన్నవారు నిర్లక్ష్యం చేయకండి. మరి ఈ నెల నాకు ఎలా ఉంటుంది? అదృష్ట రంగు నాకు ఎరుపు. అదృష్ట తేదీలు 3, 9, 18, 27. అదృష్ట సంఖ్య 9. అదృష్ట రోజు మంగళవారం. మరి ఈ నెల నేను ఏమైనా పరిహారాలు చేసుకోవాలా అంటే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. శనివారం శని గాయత్రి జపం చేయండి. ఎందుకంటే ఏలనాటి శని నడుస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు ఓం నమశివాయ, ఓం శనైశ్వరాయ నమః అని 108 సార్లు పారాయణం చేయండి. హనుమాన్ చాలీసా చదవండి. అడ్డంకులన్నీ తొలగుతాయి. నల్ల నువ్వుల నూనెతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని మీ ఇష్టదైవంలో, కులదైవంలో, మీకు ఇష్టదైవ దేవాలయంలో కనీసం శనివారం నెలకు ఒక్కసారైనా వెళ్ళి దీపం వెలిగించండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి అద్భుతమైనటువంటి కరుంగాలి మాలని ధరించాలని చూసారా? ఈ కరుంగాలి మాల మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సుదర్శన చండీ హోమం చేసి సిద్ధంగా ఉంది. కావలసిన వారు సంప్రదించండి. మీకు మేము కొరియర్ ద్వారా పంపిస్తూ ఉంటాం. ల్యాబ్ టెస్ట్ చేసింది కూడాను. ఇంకను గురుగారు మా యొక్క జాతకాలను తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గరే తెలుసుకోవాలనుకున్నారా? మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క టీవీ ఛానల్లో ఆ డిస్ప్లేలో కనపడుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి. మేము ఎన్నోసార్లు చెప్తున్నాం, కాల్ చేయకండి, వాట్సాప్ చేయండి అని. వాట్సాప్ చేస్తే మీకు రిప్లై వస్తుంది, కాల్ చేస్తే మీకు రిప్లై రాదు. తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మా అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకోవచ్చు. విజయోస్తు.